గైస్ ఇప్పుడే ఒక 3-4 మినిట్స్ అయిందనమాట బండి కదిలి. ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఉంది. వీడేమో వాళ్ళని తగ్గిను అంటున్నాడు, వీడేమో నాకు బ్లాగ్ చేయలేను నువ్వే పంపి అంటున్నాడు. వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. గొడవ పట్టేదాన్ని ఇంకా గొడవ పడతానే ఉన్నారు వాళ్ళు. గొడవ పడుకొని చూడండి గైస్ అక్కడ బోర్డు అనంతపూర్ 196 కిలోమీటర్స్ ఉందంట. చూద్దాం. సో ఈ రూట్ అయితే నా ఫేవరెట్ రూట్ గైస్. నాది నేను చెప్తా. సో గైస్ మీరైతే రోరింగ్ రీతి కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, అది మా అక్కదే. సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆ తర్వాత నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీనికి పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి వీడు ఒకసారి ఆడతాడు, అప్పుడు అన్సబ్స్క్రైబ్ అని పక్కా చెప్తాను. లేకపోతే వీడు గురి అయిపోతున్నాడు. సో మనం మళ్ళీ మాట్లాడుకుందాం, వీడిని సెటిల్మెంట్ చేసిద్దాం. సో కొంచెంసేపు బ్రేక్. సో గైస్ ఇప్పుడైతే మనం హైవేలో ఉన్నాం అనమాట. హైవేలో ఉన్నాం గైస్. ఇప్పుడు మేము హైవేలో మనకైతే ఎక్కువ క్లారిటీగా కనపడతలే. సో ఇప్పుడు చూడండి. సో గైస్ నైట్ అయితే బాగా క్లియర్గా కనపడుతుంది. ఏం క్లియర్గా కనిపిస్తలే. నైట్ అయితే ఫ్లాష్ వేసుకుంటే ఇంకా క్లియర్ కనపడుతుంది. నేనేం చెప్తే అదే కాపీ చేస్తున్నాడు వీడు. గైస్ నేనే ఫస్ట్ స్టార్ట్ చేసినాను. నేను స్టార్ట్ చేసినాక వీని గురించి కొంతసేపు మాట్లాడినానంతే, అందుకని వీడు స్టార్ట్ చేసేసినాడు. నన్ను చూసే కాపీ చేస్తాడు వీడంతా. సో వీనికి అన్సబ్స్క్రైబ్ చేసేయండి. సో గైస్ ఇక్కడంతా జోక్లు వేసుకొని నవ్వుతున్నారు అనమాట. అట్లా దాబెట్టుకుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో గైస్ ఇక్కడ పనుకోండి అయితే నా తమ్ముడు అనమాట. సో గైస్ వీడైతే అప్పటి నుంచి నా మీదే పడుతున్నాడు. జరగరా ఊరికా ఉండరా. వీడైతే అప్పటి నుంచి మా ఫోన్ లో లైట్స్ ఆన్ చేసేది ఆఫ్ చేసేది, ఫ్లాష్ లైట్స్ అప్పటి నుంచి. వీడిని అయితే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. సో గైస్ ఇది పార్ట్ 4 కదా. పార్ట్ 6 ఐ థింక్ పార్ట్ 6 మనం ఊర్లో ల్యాండ్ అయ్యేసరికి పార్ట్ 6 తీస్తాను అనమాట. అంతవరకు అంతే. అంతవరకు ఇప్పుడు పార్ట్ 4 కాబట్టి నెక్స్ట్ పార్ట్ 5 తీద్దాం. ఆ తర్వాత పార్ట్ 6 ఊర్లో ల్యాండింగ్ అయినాకే. ఊర్లో ల్యాండ్ అయ్యే వరకు ఇంకా నో పార్ట్ 1, సారీ నో పార్ట్ 6, నో పార్ట్ 7. సో నెక్స్ట్ సాంగ్ పెట్టేద్దాం. సో గైస్ ఇప్పుడైతే నా పరిస్థితి నేను పోతానన్నయ్య, నేను పోతా, నా కొద్దిది నేను పోతానన్నయ్య, నేను పోతా అన్నట్టు ఉంది నా పరిస్థితి. సో గైస్ శంకర్ ఫోన్లో అయితే బాగా క్లారిటీ వస్తుంది. మన దాంట్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకున్న కొంచెం క్లారిటీ వస్తుంది అంతే. వీడేమో నా కెమెరా ముందే కెమెరా పెట్టేస్తున్నాడు. ఇటు చూడండి, క్లోజ్ ద డోర్ స్లోలీ అంట. చూడొచ్చు. మేమైతే స్పీడ్ క్లోజ్ చేసేస్తాం. సో బ్రేక్ తీసుకుందాం కానీ. సో గైస్ వీడు అప్పటి నుంచి సౌండ్ తగ్గిందంటే సౌండ్ తగ్గకుండా అప్పటి నుంచి వాల్యూమ్ ఎక్కువ పెట్టుకున్నాడు. సో గైస్ మనం పార్ట్ 5లో కలుసుకున్నాము అంటే నాకు మనసు ఒప్పుకుంటాలే. ఎందుకో పార్ట్ 4లోనే కంటిన్యూ చేసేద్దాం. పార్ట్ 5 వద్దు అనిపిస్తుంది కానీ వీళ్ళు సౌండ్ ఎక్కువ పెట్టేస్తున్నారు. సో గైస్ వాడైతే పాట పెట్టేస్తున్నాడు, నేనైతే వీడియో చూపిస్తున్నా. మీకు చాలా బాగున్నట్టుంది. సో ఎంజాయ్ చేసేయండి కదా. సో గైస్ నాకైతే ఇప్పుడు గులాబ్ జామున్ గలగలలాడిపోతున్నాయి. అయినా కూడా వ్లాగ్ చేయాలన్నట్టు చేస్తున్నా. అప్పుడే ఏపీఎస్ఆర్టీసీ కూడా వచ్చేసింది.
బైక్ వచ్చేసాము. ఫేవరెట్ బైక్. సో గైస్ అదైతే ల్యాంబోర్గినీ బైక్ అంట, వీడైతే చెప్తున్నాడు అది ల్యాంబోర్గినీ బైక్. సో గైస్ నేను ల్యాంబోర్గినీ బైక్ అయితే ఎప్పుడు వినలే. ల్యాంబోర్గినీ కార్స్ అయితే చూసిన, కానీ బైక్స్ మాత్రం ఎప్పుడు వినలే. వీడైతే చెప్తున్నాడు ల్యాంబోర్గినీ బైక్ కూడా ఉందంటున్నాడు. సో గైస్ మీరు నేను చెప్పే కార్ లిస్ట్లో మీకు యావదేవది ఇష్టమైతే దాన్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టొయోటా లెజెండర్ ఫార్చ్యూనర్ నాకు చాలా ఇష్టం. టొయోటా లెజెండర్ ఫార్చ్యూనర్ అండ్ మహీంద్రా థార్ 4x4, ఫార్చ్యూనర్ కూడా 4x4 అండ్ నేను రోల్స్ రైస్ గోస్ట్ కార్ అయితే తీసుకుందాం అనుకున్నా. చూద్దాం అయాన్కే బాగుంటే తీసుకుందాం. అండ్ XUV 700 ఆటో పైలట్ ఉందని XUV 700 కూడా తీసుకోబోతున్నాం అనమాట మనం. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. సో గైస్ ఈరోజు అయితే మా పెద్దనాన్న బర్త్డే అనమాట, అందరూ విష్ చేసేయండి. సో గైస్ వీడు పాటలు పెట్టేస్తున్నాడు అనమాట, వింటూ ఎంజాయ్ చేసేయండి.